హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యస్ కిచెన్. జంతికలు గుల్లగా కరకల్లాడుతూ రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు పొట్టినాల పప్పు, దీన్నే వేపుడు శనగపప్పు అని కూడా అంటారు. 1 గ్లాసు వేపుడు శనగపప్పును మిక్సీలో మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. 3 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు పొట్టినాల పప్పు, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని జల్లించి పక్కన పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ పిండిలో మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని అయితే 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్లకి అన్నిటికీ కూడా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అలాగే జంతికల పొడికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి 10 నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడు ఒకేసారి కలపకూడదండి. జంతికల పిండి ఎప్పుడు ఒకేసారి కలపడం వల్ల జంతికలన్నీ గట్టిగా అయిపోతాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ కొంచెం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ జంతికల పొడకలో అయితే పిండి మొత్తాన్ని వేసుకుని జంతికలు ఒత్తుకోవాలండి. ఇలా తక్కువ క్వాంటిటీలో చేయడం వల్ల జంతికలు కరకలాడుతూ వస్తాయండి. ఒకేసారి కలుపుకోవడం వల్ల జంతికలు సరిగా రావు. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే జంతికలు వేసుకోవాలండి. జంతికలు వేగినాయా లేవా ఎలా తెలుస్తాయంటే ఇప్పుడు నురగొచ్చింది కదండి, ఆ నురగంతా తగ్గిపోతుందండి. ఇప్పుడైతే జంతికలు తయారైనట్టండి. ఇప్పుడు వీటిని ఒక సైడ్కి మార్చుకుంటూ వేయించుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పుకుంటూ. అంతేనండి, చాలా సింపుల్ అండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. జంతికలన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.